వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చండ్రుగొండ గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్ను నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి కృష్ణ, ప్రభాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి, వివో అధ్యక్షురాలు వాణి, కార్యదర్శి కోమల, వ్యవసాయ శాఖ అధికారి నవీన్, మండల సమైక్య సిసి శారద, ఏసీ రాధిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టమల్లు, సాంబయ్య, మధుకర్, సోమిరెడ్డి, సంపత్, మల్లారెడ్డి, ముత్తయ్య, మధుకర్, మహేష్, ప్రకాష్, యోగేశ్వర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. గారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యాన్ని పండించి, సన్న వడ్లను పండించి సన్న బియ్యం ఇవ్వాలనే లక్ష్యంతో మరి సన్న వడ్లను పండించి బోనస్ కూడా ఇవ్వాలని బోనస్ ఇస్తుంది. మరి ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో మరి సన్న వడ్లను పండించి ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి ఈరోజు బియ్యం కూడా సన్న బియ్యమే చౌక ద్వీపాల నుంచి బియ్యం కూడా సన్న బియ్యమే సరఫరా చేస్తుంది. కాబట్టి అందరం కూడా రైతులు కూడా దళారులకు అమ్మకుండా సెంటర్కి తెచ్చుకొని బోనస్ వస్తుంది. మరి కటింగ్ కూడా ఎక్కువ ఉండకుండా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఉత్పత్తి చేసిన సన్న వడ్లు పండియాలని, సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది ప్రభుత్వం. అసలు పేదవాడు 3 పూట అన్నం తినాలని సన్నగా వడ్లు పండియాలని చెప్తుంది. సన్న బియ్యానికి మనకు 500 బోనస్ ఇస్తుంది. కాబట్టి అందరికీ మంచిగా బయట దళాలు అమ్మకుండా, దళాలు చాలా మోసం చేస్తుంది. కాబట్టి గ్రామ సంఘాలు అన్నీ బరాబరిగా బోనస్ తీసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.